నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 15/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం మార్గశిర మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 5:44, తిథి పౌర్ణమి మధ్యాహ్నం 2:31 వరకు, నక్షత్రం మృగశిర రాత్రి తెల్లవారుజామున 2:20, యోగాలు శుభ రాత్రి తెల్లవారుజామున 2:04, కరణము భవ మధ్యాహ్నం 2:31, బాలవ రాత్రి తెల్లవారుజామున 1:25, రాహుకాలం సాయంత్రం 4:21 నుంచి 5:44 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 2:58 నుంచి 4:21 వరకు, యమగండం మధ్యాహ్నం 12:12 నుంచి 1:35 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:34 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:16 నుంచి 5 గంటల వరకు, అమృతకాలం సాయంత్రం 6:06 నుంచి 7:36 వరకు, వర్జ్యం ఉదయం 9:08 నుంచి 10:38 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున ఫలితాలు తీసుకున్నట్లయితే వారికి మాట్లాడేటప్పుడు వీలైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆలోచన విధానంలో కొన్ని మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలలో, అలాగే నిర్ణయ సామర్థ్యంలోనూ మొదలైన విషయాల్లో పెద్దలతో సంప్రదించేటప్పుడు కానీ చర్చించేటప్పుడు కానీ తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, రీసెర్చ్ ఓరియంటెడ్గా కృషి చేసే విద్యార్థులకి ఆ విషయంలో మంచి ఫలితాలు రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ఆరోగ్యపరమైన విషయాలు, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన ఫలితాలు పొందడానికి అన్ని విధాల దిగ్విజయంగా సక్రమంగా పనులు సకాలంలో పూర్తి చేసుకుంటూ అన్ని విధాలుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే భాగస్వామి వ్యవహారాల గురించి చర్చలు అనేవి ఏర్పడతాయి. వారితో మాట్లాడేటప్పుడు, కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ మాట నెగ్గడం అనేది, మీలో నాయకత్వ లక్షణాలు పెరగడం, అలాగే గృహంలో ముఖ్యమైన వ్యక్తులు మీకు సహకరించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఇవన్నీ కూడా మనకి మిథున రాశిలోకి వస్తాయి. ఇక మిథున రాశిలో మనకి ఈ రోజున వారి యొక్క రాశి ఫలాలు గమనించుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు అవి చాలా ఉపయోగకరంగా ఉండడం, ఆధ్యాత్మిక సంబంధమైన ఆలోచనలు, ప్రయాణాలు, అలాగే ఏదైనా తీర్థయాత్రల పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం, పెద్దల ఆశీస్సులు, ముఖ్యమైన విషయాల్లో అంటే పుణ్యబలాన్ని పెంచుకునే విషయాలలో, ఆధ్యాత్మికపరమైన అంశాలలో ప్రయాణాలు చేయడం అనేది అవి మీకు మానసిక ప్రశాంతతని అధికం చేసే విధంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే ఏదైనా రుణములు ఉన్నా కూడా వాటిని మీరు చెల్లించడం, దాంతోపాటుగా ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలిసి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ కొత్త నిర్ణయాలు, మానసిక ప్రశాంతతతో పాటు యోగా మొదలైన వాటి మీద ధ్యాస మళ్లించుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నదిగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. అలాగే ఇప్పటిదాకా పెండింగ్లో ఉండే పనులు ఏదన్నా ఉంటే వాటిని నిర్విఘ్నంగా చేసుకుంటూ ముందుకు పెడతారు. ఎదురవుతున్న ఇబ్బందుల్ని మానసిక బలంతో ఎదుర్కొంటూ వాట్లల్లో అన్ని విధాలుగా ముందుకు పెడుతూ జయాన్ని సాధించడానికి మీరు బలాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికం చేస్తారు.
ఆరోగ్యపరమైన వాతావరణం కన్నా కూడా మానసిక అనారోగ్యం అనేది ఎక్కువగా ఉండడం వల్ల కొంత స్థిమితం తక్కువగా ఉన్నప్పటికీ దాన్ని మీ కృషితో పట్టుదలతో దాన్ని అధిగమిస్తూ కొత్త వాతావరణాన్ని మీరే క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తులు కూడా వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు మెండుగా ఉండే సమయంగా మనం ఈ రోజుని భావించవచ్చు. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ యొక్క సింహరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ గృహ వాతావరణంలో కానీ కొంత మీకు అనుకూలతలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి కానీ వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా వస్తున్న వ్యక్తులకు కానీ అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడడం, కొత్త బాధ్యతలు మీకు ఏర్పడినా కూడా మీరు విశేషంగా కృషి చేసి మీ యొక్క పేరు ప్రఖ్యాతులని పెంచుకునే విధంగా మీరు శ్రమ కోర్చి చక్కగా ఆ కృషి చేస్తూ అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. నిరుద్యోగులకి నూతన అవకాశాలు కూడా వచ్చే సందర్భంగా కూడా మనం భావన చేయొచ్చు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విధాలుగా కూడా ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. తీర్థయాత్రల మీద మక్కువ అధికంగా ఉంటుంది. అలాగే పెద్దల్ని కలుస్తారు, ఆశీస్సులు తీసుకుంటారు. తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క డైరెక్షన్లో అంటే వారి యొక్క విధానంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ మానసిక అశాంతి అనేది అధికంగా ఉండడం వల్ల దాన్ని అధిగమించే విధంగా మీరు కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలని సాధించడానికి అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులకి, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రోజున తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యంతో పాటు ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే వాటికి సంబంధించిన లావాదేవీలు అంటే ఏదైనా ఒక పెట్టుబడికి సంబంధించిన విషయం కానీ లేకపోతే మీ సంస్థకి సంబంధించిన విషయాలలో ఏదైనా నూతన పెట్టుబడులకు కొత్త వ్యక్తుల్ని మీరు కలవడం, దానికి సంబంధించి వ్యాపార అభివృద్ధి కొరకు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆకస్మిక ఖర్చుని అదుపు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలరన్న విషయం ప్రకారం మీరు ముందుకు వెళ్ళగలరు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరగడం, ఆత్మవిశ్వాసం పెరగడం అనేది, భాగస్వామి వ్యవహారాల్లో ఎక్కువగా కృషి చేయడం, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో మీరు ఎక్కువ శ్రద్ధాసక్తులు చూపిస్తూ వారి యొక్క విజయం కోసం మీరు వీలైనంత వరకు వాళ్ళకి సహకరిస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే సోషల్ మీడియా మొదలైన వాటిల్లో మీకు కొత్త పరిచయాలు అనేవి ఏర్పడడం, నూతన వ్యక్తులని సంప్రదించి నూతన నిర్ణయాలు తీసుకోవడం, భాగస్వామ్య నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోవడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనురాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ యొక్క ధనురాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన విషయాలలో అంటే ఏదైనా పెట్టుబడికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే ఏదైనా శత్రువుల మీద విజయ సాధన కోసం తీవ్రంగా మీరు కృషి చేయడం, పోటీలలో పాల్గొనడం, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయడం, స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, స్థిరాస్తులని అభివృద్ధి పరుచుకోవడం కోసం మరలా మీరు రుణాలు తీసుకోవడం, ఆల్రెడీ ఉన్న రుణాలను చెల్లించడం, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మీరు ఎక్కువ శ్రద్ధాసక్తులని చూపిస్తూ ముందుకు పెడతారు. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు కూడా మనం దీంట్లోకి తీసుకుంటాము. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది.
ఎదురు చూస్తున్న విషయాలు వింటారు. అలాగే సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెడుతుంది. అయినప్పటికీ కొంత మానసిక అశాంతి, అలజడి అంటే అభద్రతా భావం అనేది అధికంగా ఉంటుంది. ఈ పని చేయగలమా లేదా అనుకున్న పనిని కూడా చాలా సమయానికి అనుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు. విద్యార్థులకు విద్యాపరమైన అభివృద్ధి, సంతానానికి వారికి సంబంధించిన ఫీల్డ్స్ అన్నిట్లోనూ అంటే రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కూడా ఈ కుంభరాశిలోకి వస్తాయి. వీళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది. గృహంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. గృహోపకరణాల కొరకు ఎక్కువ ఖర్చు చేస్తూ ఇంటిని అందంగా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తుల మీద పెట్టుబడుల కోసం, అలాగే నూతన వాహనాల కొరకు మొదలైన వాటి కోసం మీరు ఎక్కువ ప్రయత్నాలు చేయడానికి ఈ రోజున చేస్తారు. అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా నూతన అవకాశాలు, గృహ నిర్మాణమే కాకుండా కొత్త ఇంటిని మారడానికి ఏదైనా కొత్తగా అంటే ఇప్పుడు కాకపోయినా ఇక ముందైనా ఎలా అయితే బాగుంటుంది మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మనకి మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మీనరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, ప్రయాణాలు బాగుంటాయి, అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో ఎక్కువ శ్రద్ధాసక్తులతో ముందుకు పెడతారు. వ్యక్తుల మీద పోటీతత్వంతో మీరు చేసే కార్యక్రమాలన్నింటిలోనూ విజయం అనేది సాధించుకోగలుగుతారు. మంచిగా మాట్లాడి మిత్రులని, వ్యక్తుల్ని చక్కగా కూడబలుక్కొని ముందుకెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? నేటి పరిహారంలో భాగంగా ఈ రోజున అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ రోజున కృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం లాంటిది కానీ, లేకపోతే ఏదన్నా కృష్ణుడికి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవన్నీ అంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో ఎలాగో రోజును మొదలుపెట్టినా అవకాశం ఉన్నట్లయితే ఇవి కూడా చేసిన కృష్ణ భగవానుడికి సంబంధించిన దేవాలయాలు, కృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు మొదలైనవి చేయడం వల్ల చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక ఇవి అందరికీ కలిపి చెప్తున్నవి కనుక ఈ గోచార ఫలితాలని తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ దాని పరంగా ముందుకు పెడుతూ చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. నేటి విశిష్టత. మా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. మరి నేటి విశిష్టతను కూడా వివరిస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనకి మొదటిగా ఏంటంటే ఈ పౌర్ణమి తర్వాత దాంతోపాటుగా మనకి ధనుస్ సంక్రాంతి మొదలైనవన్నీ కూడా చెప్పుకుంటాము. అయితే ఈ రోజున మనం చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక రేపటి నుంచి మనకి ధనుర్మాసం అనేది కూడా ప్రారంభం కాబోతోంది. కాబట్టి ధనుర్మాసం యొక్క విశిష్టత, అసలు ధనుర్మాసం మొదలైన విషయాలని కొంచెం మనం ఇవాళ కొన్ని విషయాలు తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ధనుర్మాసం అనేది చాలా 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 విశేషమైన మాసంగా అంటే ధనుస్ సంక్రాంతి అన్నమాట మనం వింటూ ఉంటాం జనరల్గా. ప్రతి నెల అంటే చైత్ర సంక్రాంతి దగ్గర నుంచి చైత్ర సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం సంక్రాంతులుగా మనం చెప్తాం. అంటే ప్రతి నెల అంటే మనకి ఏప్రిల్ నెలలో చైత్ర మాసంలో సూర్యుడు మారడాన్ని చైత్ర సంక్రాంతి, అలా చెప్పుకుంటూ పోతే మనకి చైత్ర సంక్రాంతి దగ్గర నుంచి తర్వాత మిథున సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి, ఇంకా వరుసగా అంటే వరుస పెట్టి మనకి అన్ని సంక్రాంతులు అనేవి మొత్తం 12 నెలలకి 12 సంక్రాంతుల్లాగా మనం చేస్తాం. అంటే ముఖ్యంగా మనం జనరల్గా అందరికీ తెలిసిన అదేంటంటే సంక్రాంతి అనగానే మకర సంక్రాంతి, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని మకర సంక్రాంతి. కానీ మనకి చంద్రమానం ప్రకారం మనం చేసుకునే యొక్క ప్రతి పండగలైనా ప్రతిదైనా కూడా ఆ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు కలిసి ఉన్న నక్షత్రాన్ని ఆధారంగా మనం ఆ యొక్క మాసాన్ని చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తాం. అంటే ముఖ్యంగా చైత్ర మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు ఎప్పుడైతే చంద్రుడికి సంబంధించి ఒక మంచి నక్షత్రం అంటే పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉన్న సమయాన్ని చైత్ర పౌర్ణమి అలా తీసుకుంటూ మనం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా మాసానికి పేర్లు రావడం. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకునే ధనుర్మాసం విషయం వచ్చేటప్పటికీ ఇది ఎలా ఉంటుంది అంటే వాటితో సంబంధం లేకుండా
సూర్యుడు రాశి మారుతాడు కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నాం సంక్రాంతులన్నీ 12 సంక్రాంతులు. ఎలాగా ఆ సంక్రాంతులు ఎలా ఏర్పడుతున్నాయని చెప్పుకున్నాం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రయాణం చేయడం, ఒక రాశి నుంచి మరో రాశిలోకి ఆయన దాదాపుగా 30 రోజులు దాదాపుగా ఉంటాయి. అంటే ఒక గ్రహం ఒక రాశిలో మారేటప్పుడు ఉండే ప్రధానంలో ఏంటంటే అందరికంటే చంద్రుడు చాలా స్పీడ్గా 2.5 రోజుల్లో మారుతాడు. అలాగే సూర్యుడు దాదాపు ఒక 1 రోజులు. ఇలాగా మార్పు అనేది సహజంగా గ్రహ సంచారం బట్టి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగ సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించిన సమయాన్ని మనం యొక్క ఆ రకమైన మార్పు వల్ల మనకి ధనుర్మాసం అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 30 రోజులు, అంటే మళ్ళీ ఆయన మకర రాశిలో ప్రవేశించే సమయం దాకా కూడా మకర సంక్రాంతి వచ్చేదాకా ఈ ధను సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు ఉండే ఈ మధ్యకాలాన్ని ఇప్పుడు ప్రధానంగా ధనుర్రాశిలోకి ఆయన ప్రవేశించిన దాన్ని ధనుర్మాసం స్టార్టింగ్లా కూడా మనం ధను సంక్రాంతి అనుకుంటాం. అలాగే ఈ సమయంలోనే ఇక్కడి నుంచి తర్వాత నుంచి మనకి ఇంకా ధనుర్మాసం అనేది ప్రారంభమైనట్టుగా రేపటి నుంచి మనం అంటాం. ఆ ధనుర్మాస ప్రారంభంలో కూడా అసలు ధనుర్మాసం యొక్క విశిష్టత ఏంటిది, ఇది ఎప్పుడు కూడా మనకి మార్గశిర మాసంలో ఏర్పడడం అనేది. ఈ మార్గశిర మాసం యొక్క విశిష్టతలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే చాలా విశేషమైన నెలగా దీన్ని మనం చెప్తాం. అంటే అదే సమయంలో చలి ప్రారంభం అవడం అనేది, చలి ఎక్కువగా పెరిగిపోవడం, అదే సమయంలో తెల్లవారుజామునే ఆడపిల్లలు లేచి ముగ్గులు వేయడం, ఆ ముగ్గుల మీద గొబ్బెమ్మల్లా పెట్టుకోవడం, అక్కడి నుంచి అదంతా కూడా వాళ్ళు ఒక 1 రోజులంతా కూడా చేసుకుంటూ వెళ్ళి భోగి దాకా తీసుకెళ్ళి భోగి దగ్గర నుంచి ఇంకా ఈ సంక్రాంతి రోజుల్లో దాన్ని ఇది చేయడం అనేది, ఇవన్నీ కూడా అంటే ఈ ధనుర్మాసంలో ప్రాముఖ్యతలో మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే తిరుప్పావై అనే దాని గురించి ఎక్కువ అధికంగా చెప్తూ ఉంటాం. అలాగే గోదాదేవి గురించి, అలాగే విష్ణు చిత్తుడు గురించి, పన్నిద్దరాళ్ళ వాళ్ళందరి గురించి చాలా విశేషమైన మాసంగా ఆ 30 రోజుల్లో ధనుర్మాసంలో ఆవిడ చేసిన కీర్తనలు ఎలాగా, ఆవిడ ఏ రకంగా చెప్తూ వచ్చింది దాని గురించి, ఒక్క పాసురం అనేది అంటే తమిళంలో వాటికి ఏ రకంగా దాని యొక్క అర్థాలు అన్నవన్నీ కూడా ఆవిడ ఒక 30 పాసురాల రూపంలో రాయడం అనేది జరుగుతుంది ఈ తిరుప్పావై అనే దాంట్లో. అందులో మొదటి 5 పాసురాలు తీసుకున్నట్లయితే అంతా కూడా అమ్మాయిల పూపోద్ఘాతంలా ఉంటుంది. ఆ 30 పాసురాల్లో మొదటి 5 పాసురాలు. ఆ తర్వాత మిగిలిన పాసురాలు తీసుకున్నట్లయితే తర్వాత ఇంకొక 10 పాసురాల్లో కూడా చక్కగా అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే దాంట్లో అంతా కూడా ఒక ఉదయ సమయంలో లేవడం అనేది, తర్వాత ఆ వాతావరణం, ఆ వర్ణన, లేగదూడలు, వాటి తర్వాత వెన్న చిలికే శబ్దాలు, తర్వాత ప్రకృతి, వీటన్నిటి గురించి కూడా తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అదే దాంట్లో మళ్ళీ ఏం చెప్తారంటే మళ్ళీ ఇంకా ఒక 5 వాట్లలో దేవుడి యొక్క దేవాలయ వర్ణనలు లాంటివి. ఆ తర్వాత వచ్చే 9 యొక్క పాసురాల్లో కూడా భగవద్ అనుభవాన్ని గురించి వివరంగా దాంట్లో అంతా కూడా రాయడం జరిగింది. చిట్ట చివరి పాసురంలో ఆవిడ తన విష్ణుచిత్తుడి కుమార్తెనని చెప్పి తన ఈ పాసురాలన్నీ భక్తితో రచించిన విధానాన్ని గురించి చెప్తూ ఎవరైతే 30 పాసురాలు చక్కగా పఠిస్తూ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కృష్ణుడి యొక్క విష్ణుమూర్తి యొక్క ఇది ఏర్పడుతుందని చెప్పి చక్కగా ఆవిడ దాంట్లో 30 రాస్తున్నాయి. అంటే ధనుర్మాసం అంటేనే ఈ యొక్క పాసురాలకి, ఈ 30 పాసురాలకి, గోదాదేవికి, అలాగే ఈ నెలంతా కూడా విష్ణు భక్తులందరూ ఈ అళ్వార్లకు సంబంధించి విపరీతంగా విష్ణు ధ్యానంలో ఉండే వాళ్ళందరికీ కూడా విష్ణుమూర్తిని పూజిస్తూ నగర సంకీర్తన పొద్దున్నే విష్ణుమూర్తిని ప్రారంభించి ఎర్లీ మార్నింగ్ లేవగానే చేసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ ఈ 4 రోజులు కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు అనమాట. మనకి తిరుపతిలో అయినా సరే తెల్లవారుజామున మనకి సుప్రభాతం సమయంలో కూడా ఈ గోదాదేవి పాసురాలు లాంటివి వినిపించడం అనేది, ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామాల సమయంలో కూడా తులసి దళాలతో కన్నా అదే సమయంలో ఈ యొక్క బిల్వపత్ర అర్చన, ఇవన్నీ చాలా విశేషాలన్నీ కూడా చక్కగా ఈ 4 రోజుల పాటు కూడా ఈ ధనుర్మాసంలో విశేషంగా మనకి కనబడే అంశాలు. అలాగే ఈ సమయంలో పొద్దున ఉదయమే అన్ని విష్ణు దేవాలయాల్లోనూ ఎర్లీ మార్నింగ్ విష్ణుమూర్తికి పూజ చేయడం, అందరూ తెల్లవారుజామునే లేవడం, ఆ లేచిన తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ పారాయణ చేయడం, అలాగే ఈ ప్రతి విష్ణు దేవాలయాల్లో కూడా ఈ తిరుప్పావైకి సంబంధించిన పాసురాలు ప్రతిరోజు వినిపించడం. కొంతమంది విష్ణు భక్తులు వాళ్ళ ఇళ్లలో కూడా ప్రతిరోజు విష్ణుమూర్తికి సంబంధించి ఈ పూజలు చేసుకోవడంతో పాటుగా దాంతోపాటు సమానంగా ఇక్కడ చక్కగా ఈ తిరుప్పావైలో కూడా వాళ్ళు పఠించుకోవడం అనేది, ఇవన్నీ కూడా చాలా విశేషంగా విష్ణు భక్తులందరూ కూడా విపరీతంగా వాళ్ళు చేసే కీర్తనలుగా దీన్ని చెప్తారు.
అంటే ఎర్లీ మార్నింగ్ అంటే కూడా ఏంటి, మనకి బ్రహ్మీ ముహూర్తంలో లేచి ఆ సమయంలో దేవుడికి గనక పూజ చేసి ఇవన్నీ కూడా అంటే పెట్టే ప్రసాదాల నైవేద్యం కూడా ఎలా ఉంటుంది అంటే ఈ సమయంలో అది చక్ర పొంగలి కానీ పులగం కానీ, తర్వాత దాంతోపాటుగా దద్దోజనం ఇవన్నీ కూడా చేసి పెట్టడం. అంటే చలికాలం కూడా అవ్వడం వల్ల ఈ సమయంలో ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ప్రసాదాలు వీటిని తీసుకోవడం బట్టి ఆరోగ్యకరమైన దాంట్లో సహజంగా మనకి ఏం కలుపుతారు, ఏదైనా దీంట్లో మనకి మిరియాలు లాంటివి కానీ ప్రసాదంలో కలిపేది, ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయని దాంట్లో కూడా మనం ఆలోచించవచ్చు. అలాగే ఈ యొక్క అమ్మవారికి సంకీర్తనలు, గోదాదేవికి సంబంధించిన పాటలు, ఆవిడ రచించిన పాసురాలు, అలాగే ఈ నెల రోజుల పాటు పెళ్లి కాని అమ్మాయిలందరూ కూడా కాత్యాయని వ్రతం అని కూడా చేస్తూ ఉండి, అంటే అమ్మవారిని ఏ విధంగా ప్రార్థిస్తే మనకి అంటే ఆండాళ్ళు అంటే డైరెక్ట్గా దేవుడి యొక్క మనకి శ్రీ భూదేవి ఆ రూపంలో వచ్చి ఆవిడే స్వయంగా రచించిన ఆండాళ్ళు రాసినదే ఈ పాసురాలు కాబట్టి దాని గురించి విశేషమైన విషయాలన్నీ చేయడం బట్టి పెళ్లి కాని వారికి పెళ్లి విషయంలో కానీ, అవివాహితులకి వివాహం చక్కగా అవ్వడం అనేది, కోరుకున్న వరుడు లభించడం అనేది, కాత్యాయని వ్రతం యొక్క ఇది అని ఇవన్నీ కూడా దాంట్లో చక్కటి వివరాలన్నీ కూడా ఆ చేసే విధానం. అంటే ఈ తిరుప్పావైలో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటి, అసలు ఎలాగా ఏం చేయాలి, ఆ పూజా విధానం ఏంటి, అసలు తిరుప్పావై అన్న మాటలో అర్థం ఏంటి. తిరు అంటే చాలా గొప్పదైన స్త్రీ, అలాగే పావై అంటే ఒక వ్రతం, అంటే చాలా విశేషమైన పవిత్రమైన వ్రతం కింద దీన్ని భావించి ఈ నెల రోజుల పాటు ఎవరైతే ఉదయమే భగవంతుడికి విష్ణుమూర్తికి సంబంధించి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారో, అంటే విష్ణుమూర్తికి పూజ చేసుకోవడం ఇవన్నీ అంటే వారి వారి అలవాట్ల ప్రకారం, వారికి ఉన్న భక్తి ప్రవృత్తుల ప్రకారం వాళ్ళందరూ కూడా ఎవరైతే దీని ప్రకారం వాళ్ళు చేసుకుంటూ అలవాటు ఉన్న వాళ్ళు చేస్తూ పెడతారో, లేకపోతే కనీసం విన్న ఇదన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తుంది అన్న విధానంలో దీని గురించి ధనుర్మాసం అంతా కూడా చాలా విశేషంగా, అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టి ధనుర్మాసం ప్రారంభం నుంచి మనకి చివరి దాకా, అంటే గోదా కళ్యాణం దాకా, గోదా కళ్యాణం జరిగిన తర్వాత రంగనాథుడిని గోదాదేవి వివాహం చేసుకున్నాయి ఆయనలో ఐక్యమయ్యే రోజు దాకా, భోగి పండుగ దాకా ఇవన్నీ కూడా చాలా చాలా విశేషంగా చేసుకుంటూ వస్తారనమాట. ఇది చాలా ప్రాశస్త్యం పొందింది. ఆవిడ రచించింది 12 మంది మన్నిద్దరు ఆళ్వార్లలో ఆయనతో పాటుగా తండ్రితో పాటుగా ఆమె కూడా ఒక ఆళ్వార్గా ప్రసిద్ధి పొందింది. చాలా విశేషంగా ఇలాంటివన్నీ రాసింది కాబట్టి ఇది ధనుర్మాసంలో చాలా స్పెషల్గా చెప్తారు. ఇక పాసురాల గురించి మనం చూద్దాం తర్వాత. ఫస్ట్ ఏంటంటే మాత్రం దీంట్లో మనకి తెలిసిన వృత్తాంతంలో ధనుర్మాసం చాలా విశేషమైన మాసం, భగవంతుడికి ఇష్టమైన మాసం. మార్గశిర మాసం చాలా విశేషమైంది, విష్ణుమూర్తితో పాటుగా శివకేశవులకి ప్రేమైంది, ఇద్దరు కూడా చాలా చాలా ఆనందకరంగా ఉండే మాసంగా చెప్తారు. కాబట్టి అమ్మవారికి పూజ చేయడం, ఇంటిని చక్కగా పెట్టుకోవడం, మానసిక ప్రశాంతత అనేది ఉండడం, ఎంతవరకు భక్తి శ్రద్ధలుగా చేయగలరు అంతవరకే. అంతేగాని ఒక్కటే ఆవిడ పాసురాల్లో చెప్పిన దాంట్లో కన్క్లూజన్లో ఏంటంటే, మనం నిజంగా భగవంతుడిని మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేణ పూజ చేసి అంతఃకరణ శుద్ధిగా పూజ చేసుకుంటే, మానసికంగా పూజ ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తామో భగవంతుడే భక్తుల దగ్గరికి కూడా ఆయనంతటా ఆయన వస్తాడు. భక్తుల యొక్క ప్రేమతో భగవంతుడిని బంధించవచ్చు అన్నది ఆ వ్రత వైశిష్యంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇది మనం కొంత క్లుప్తంగా చెప్పుకున్నాము. ఇక ఈ యొక్క ధనుర్మాసం అనేది అన్ని విధాలుగా కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా మనుషులకి ఆరోగ్యవంతంగా చేసే మాసంగా చెప్తారు. కాబట్టి ఇది చాలా ఉత్తమోత్తమైన మాసంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.